ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి జాతకులకి మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఇలా జరుగుతుంది. భారీ ప్రమాదమే సంభవించబోతుంది. దానితో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తబోతూ ఉన్నాయి. ఆ భారీ ప్రమాదం నుంచి బయటపడలేకపోతారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఒక్కదాని తర్వాత ఒకటి మిమ్మల్ని తలకిందులు చేయబోతున్నాయి. తప్పక ఈ దేవతారాధన చేయాలి. ఈ పరిహారాలు కూడా పాటించాలి. ఇది జ్యోతిష్య పండితులే చెప్తున్న మాట. మరో 2 రోజుల్లో తులారాశి వారి జాతకుల గోచార ఫలితాలు ఈ విధంగా మారబోతున్నాయి. గ్రహ పరిస్థితులలో మీకు పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. అయితే తులారాశి వారికి మరో 2 రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, ఆ భారీ ప్రమాదం ఏమిటో, ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏ దేవతారాధన, ఏ పరిహారాలు చేయాలో పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి జాతకులకు రానున్న 2 రోజుల్లో ఇలాగే జరుగుతుందని జ్యోతిష్య పండితులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రాశి జాతకులకి ఇంతటి భారీ ప్రమాదం సంభవించడానికి గల కారణం ఏంటి అంటే ఏళ్లనాటి శని ప్రభావం అండి. మీపై నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది. మరొక 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని భారీ లక్ష్మీ యోగం కూడా కలగబోతుంది. సంపద కూడా పెరుగుతుంది. ఉన్నతవంతమైనటువంటి లక్ష్యాలతో మీ తొలి అడుగు పడబోతూ ఉంది. మిమ్మల్ని చూసి ఎందరో కుళ్ళుకుంటారు. ఎందరో శత్రువులు నూతనంగా పుట్టుకొస్తారు కూడా. లక్ష్మీయోగం ఎలా ఉంటుంది అంటే ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి. ఎన్నెన్నో ఆలోచనలు భగవంతుడే మీకు కల్పించిన విధంగా మీ యొక్క ఆలోచనలతో జీవితంలో స్థిరత్వం కలగబోతుంది. డబ్బే ప్రాథమికంగా వీరి యొక్క జీవితంలో ఎంతో కష్టపడ్డారు. ఇప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలలో ఆ ఆలోచనలు చాలా వరకు కూడాను మీకు లాభసాటిగా ఉంటాయి. వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, నలుగురిలో తగిన గుర్తింపు వస్తుంది. సమాజంలో మీరంటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ చుట్టూ ఉన్నవారు సైతం కూడా మీ యొక్క మాటకు కట్టుబడి ఉంటారు. మీరు చెప్పింది ధర్మం అన్నట్లుగా అందరూ కూడా మీ యొక్క మాటలు వింటారు. మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు కూడా పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో వారి యొక్క మనసు నిండిపోతుంది. సంతోషంలో తేలి ఆడతారు. ఇప్పటి నుంచి కూడా మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీ మీద ఆధారపడి కుటుంబం నడుస్తుంది. ఇప్పటికీ మీ జీవితంలో ఇంతటి ఆర్థికపరమైనటువంటి భోగం కలగబోతుంది. ఇది భగవంతుని అనుగ్రహం. తులారాశి వారి జాతకులకి రానున్న 2 రోజుల్లో మీ జీవితంలోని ఒక్కొక్క పని పూర్తి అవుతూ కోటీశ్వరులు అయ్యే యోగం కలగబోతూ ఉంది. మీ యొక్క అవకాశం చిన్నదైనా కూడా, పెద్దదైనా కూడా మీరు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టొద్దు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగండి. కాస్త బద్ధకం అయితే కలుగుతుందండి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. మీకు చెప్పబోయే ఒక సూచన ఏంటి అంటే గనక ఎదుటి వారి యొక్క మనసుని ఎప్పుడూ కూడా బాధించొద్దు. ఎవరు ఏది చెప్పినా కాస్త ఆలకించే ప్రయత్నం అయితే చేయండి. వాటిలో మంచిని తీసుకోండి, చెడుని పక్కన పెట్టేయండి. అయితే ఈ రాశివారి జాతకంలో మరో 2 రోజుల్లో వీరి జీవితంలో వారికి ఈ ప్రమాదం వాహన రూపంలో పొంచి ఉంది. ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడాను ఈ యొక్క ప్రమాదం మిమ్మల్ని ముంచెత్తబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు రాబోయే 2 రోజుల్లో అస్సలు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చేయకండి. ఒకవేళ ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే గనక, ఎమర్జెన్సీ అంటే గనక ఆ యొక్క సిచ్యువేషన్లో మీరు నమ్మిన వ్యక్తులను లేదా మీ మనస్సుకు దగ్గర వ్యక్తులను తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళండి. అది కూడా వేరే వారు డ్రైవ్ చేస్తేనే వెళ్ళండి. మీరు సెల్ఫ్గా డ్రైవ్ చేయొద్దు. లేదంటే వాహన ప్రమాదం మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబం గురించి ఆలోచించండి. మీరు డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ ఈ తులారాశి జాతకులు వీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. లేదంటే మీ కుటుంబం మొత్తం కూడాను నిస్సహాయులు అయిపోతారు. ఈ విషయం తెలుసుకోండి. డబ్బు పొదుపు చేయడం ముఖ్యమే, కానీ మీరు వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు. ఇంకా ఏం లాభం చెప్పండి? డబ్బు విషయంలో పొదుపు చేయడం ముఖ్యమే, కానీ మీ ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. డబ్బు కన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యం అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే మీకు రాబోతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తప్పకుండా ఈ రాశి జాతకులు చేయాల్సిన దేవతారాధన విషయానికి వస్తే గనక వీరు
తప్పకుండా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఖచ్చితంగా పరమశివునికి రుద్రాభిషేకం చేయించుకోండి. మీరు క్రమం తప్పకుండా పూజించండి. మీరు శివాలయానికి వెళ్ళలేకపోతే గనక ఖచ్చితంగా మీ ఇంటి పూజ గదిలోనే పరమశివునికి ఈ విధంగా మీరు పాయసం కానీ లేకపోతే బెల్లం పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టి పరమశివుని ముందు కూర్చొని 11 సార్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా పాటించండి. వీలు చేసుకొని మరి పరమశివుని ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని గావించండి. అలాగే అనునిత్యం కూడాను లలితా సహస్రనామ పారాయణ స్తోత్రం తప్పక పఠించండి. అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ దర్శనం చేయించుకొని ఆ తర్వాత ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు కలగలిపి ఉన్నటువంటి చోటుకి వెళ్ళి ఆవు నెతితో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. అది కూడా 2 వత్తులను ఒకే వత్తిగా గావించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. మీకు స్తోమత ఉంటే 365 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే గనక మానసిక స్థైర్యం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక ప్రతి గురువారం నాడు మీరు శివాలయానికి కానీ లక్ష్మీదేవి ఆలయానికి కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అది దేవత లేదా దేవుని ఆలయానికి వెళ్ళి మీకు స్తోమతకు తగ్గట్టుగా పేదలకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి విద్యార్థులకి డబ్బు కానీ ఇలా దానం చేస్తూ ఉండండి. ఇలా దానం చేస్తే పేదవారి ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. మీకు రాబోయే కష్టాల నుంచి తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని బయటపడిస్తాడు. ఇక శని భగవానుని యొక్క ఏలనాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి తులారాశి జాతకులు నల్ల కుక్క కనిపించినా లేదా నల్ల కుక్క మీ ఇంటికి వచ్చినా కూడా ఏదైనా ఆహార పదార్థాన్ని పెట్టండి. నల్ల చీమలకు కాస్తంత గోధుమ పిండి పంచదార కలిపి వాటికి వేయండి. లేదా ఖర్జూరపు పొడినైనా కలగలిపి వేయండి. ఇలా వేస్తే కనుక శత్రువులు తగ్గిపోతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తప్పకుండా ఈ రకాల పరిహారాలు చేయండి. ఈ దేవతారాధన ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇక రాబోయే సంఘటనల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు.